ఇప్పుడు మనతో పాటు తెలంగాణ మహిళా వైస్ ప్రెసిడెంట్ మంజుల రాణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ప్రచారం ఎలా జరుగుతోంది, మరి బీఆర్ఎస్‌కి ఎటువంటి మద్దతు ఉంటుంది ప్రజల తరపు నుంచి అనేది మనం వారి మాటల్లో తెలుసుకుందాం. హలో అండి. సో మీరు ప్రచారంలో రోజు పాల్గొంటున్నారు. మరి ప్రజలు ఏమంటున్నారు? మాగంటి సునీత గారి వైపే మద్దతు ఇస్తున్నారా లేదా? ఖచ్చితంగా మాగంటి సునీత గారికి మద్దతు ఇస్తున్నారమ్మా. ఎందుకంటే 3 సార్లు హ్యాట్రిక్ తన తెలుగుదేశం నుంచి ఇందులో వచ్చిండ్రు కాబట్టి ఇక్కడ ప్రజల గుండెలలో ఉన్నాడు మాగంటి గోపన్న. కాబట్టి ఒక మహిళ అయి ఆమెకు ఇస్తారు కానీ ఒక రౌడీ షీటర్కు సపోర్ట్ ఇయ్యరు. ఎన్నడూ వాళ్ళు ప్రజలలో ఉన్నది తెలియదు. ఈరోజు మాగంటి సునీత గారు తన పిల్లలను తీసుకొని తన ఇద్దరు ఆడపిల్లలను తీసుకొని కొడుకుని తీసుకొని ఇంటింటికి గడప గడపకు పోతుంటే వాళ్ళు ఏదైతే అన్న చేయలేని కొన్ని పనులు ఉన్నాయో అవన్నీ నేను తప్పకుండా నెరవేరుస్తా అని చెప్పేసి వాళ్ళకు హామీ ఇస్తున్నది. ఈరోజు ఇప్పుడున్న మూర్ఖ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు తుంగలో దొక్కిండు కాబట్టి గల్లా పట్టుకొని అడిగి ఖచ్చితంగా మీకు ఇప్పిస్తా అనే మాట మేము కూడా చెప్తున్నాము. మేము ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ఏ ఉన్నది, బీఆర్ఎస్ఏ వస్తుంది. మరి ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం కాంగ్రెస్‌ది కాబట్టి జూబ్లీ హిల్స్‌కి ఏదైనా మంచి జరగాలి అనంటే అది కాంగ్రెస్‌తో మాత్రమే సాధ్యం అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరి దానికి మీ సమాధానం? సమాధానం ఏందంటే 2 ఏళ్ల కింద ఈ మూర్ఖ ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి 2 ఏళ్ల కింద 400 హామీలు, 6 గ్యారంటీలు, బాపు కేసీఆర్ ఇయ్యను అన్నీ నేనిస్తా అని చెప్పేసి కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నావు రేవంత్ రెడ్డి. 3 లక్షల మంది పెళ్లిళ్ళైన ఈ 2 ఏళ్లలో 3 లక్షల తులాలు బంగారం బాకీ ఉన్నాడు. 2500 ఇస్తా అన్నాడు మహిళలకు, స్కూటీలు ఇస్తా అన్నాడు, పెన్షన్లు 2 నుంచి 4000 ఇస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అన్నాడు, రైతు బీమా ఇస్తా అన్నాడు, నష్ట పరిహారం ఇస్తా అన్నాడు. ఇవన్నీ నెరవేర్చి ఈ జూబ్లీ హిల్స్లో ముఖం పెట్టుకొని రావాలి. ఓటు అడగడానికి ఒక అభ్యర్థికి 2 ఏళ్ల కింద నువ్వు ఇచ్చిన అన్ని దొంగ హామీలు గుంపు మేస్త్రి మాటలు మాట్లాడి ఈరోజు ఏం ముఖం పెట్టుకొని వస్తావని జూబ్లీ హిల్స్ ప్రజలు చెప్పకనే అందరూ ఇంటింటి గడప గడపకు వచ్చిన మంత్రులను కూడా నిలదీసి అడుగుతున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి వస్తున్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి వస్తున్నాడని ఇక్కడున్న జూబ్లీ హిల్స్లో నల్లాలు వదిలిపెట్టలేదు. వాళ్ళకు నీళ్లు లేవు. మేము గడప గడపకు పోతే ఈరోజు వాటర్ వస్తుంది అక్క అని ఇక్కడున్న ఏరియా మహిళలు వాళ్ళు నీళ్లు నింపుకోవడానికి పోతే ముఖ్యమంత్రి వస్తుండని నీళ్ళు ఇడుస్తలేడంటే ఎంతవరకు ఇక్కడ వరకు అంటే సంక్షేమ పథకం పక్కకు పెట్టు, నీళ్లు కూడా వదిలిపెడతలేరు. ఒక రౌడీ షీటర్కి ఇచ్చి బుల్డోజర్ని తెచ్చుకోరమ్మా, కారుని తెచ్చుకుంటారు. కారు తెచ్చుకుంటే బుల్డోజర్ రానని వాళ్ళ నమ్మకము. ఇక్కడ ఈరోజు తెలంగాణలో 7 నుంచి 8 వేల మంది ఇండ్లు గులగొట్టిన ముఖ్యమంత్రి ఓటు ఎట్లా అడుగుతాడు? బుల్డోజర్ని తెచ్చుకోవాలని ఎవరికి లేదు. కాబట్టి ఖచ్చితంగా కారే వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇది మంజుల గారి మాటల్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో ఎవరైనా ప్రజలు ఇక్కడ బుల్డోజర్‌ని కావాలా, కారు కావాలా అనంటే కారే కావాలని ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు అని వారు చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ వంశీతో ప్రతిభ, ప్రైమ్ 9 జూబ్లీ హిల్స్ నుంచి.